ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరో నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు. పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ. కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో, కానీ జోక్స్ అపార్ట్ అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం. మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జయ్ గారు పల్లవి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు పల్లవి చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ మేడం. చెక్కి చెక్కి రాసి రాసి చెక్కి చెక్కి కదా. స్క్రిప్ట్ కి మనం చేసినకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ ఏంటంటే లేదు లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది, అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టినట్టు అయిపోయింది, అదేం లేదు, అదేం కాదు.